నేను మహాలక్ష్మి. మీరందరూ నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్న రెసిపీ అయితే చేశానండి. అదేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పాల తాలికలు అయితే ఈ రోజు అయితే చేశాను. స్వామికి నైవేద్యంగా అయితే మా తరపున అంటే మా అత్తింటి తరపున అయితే ఈ పాల తాలికల్ని ఖచ్చితంగా పెడతామండి. స్వామికి నైవేద్యంగా ముఖ్యంగా పాల తాలికలే చేస్తాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు, చూపించు, చేసి పెట్టు, నీవు బాగా చేస్తావు, నువ్వు చేసే విధంగా మొత్తం డీటెయిల్స్తో ఫుల్ డీటెయిల్స్తో మాకు చూపించి వీడియోస్ తీసి పెట్టు అని అన్నారు. వాళ్ళ కోసమని ఫుల్ డీటెయిల్స్తో మన ఛానల్ అయితే పెట్టానండి. మీరందరూ తప్పక చూడండి, మిస్ అవ్వద్దు. పాతకాలం పాల తాలికలు వంట అన్నమాట. నేను చేసిన విధంగా మీరు గనక ఒక్కసారి ట్రై చేశారంటే అసలు మర్చిపోరు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకొక విషయం అండి, చాలా మందికి పాల తాలికల్లో ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అదేంటంటే పాల తాలికలు చిక్కబడటానికి బియ్య పిండి గిన్నెలో పోసుకొని ఎసరులో పోయాలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే చిక్కగా ఎలా వస్తుంది అని కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారు నన్ను. అలా కాదు, బియ్య పిండి కలిపి గిన్నెలో పోసుకొని మీరు పాల తాలికలు అయితే ఏం అవసరం లేదు. ఇది ఆరిపోయినాక చూసారా ఈ విధంగా చిక్కగా అయితే అవుతుంది. ఎందుకంటే మనం కలిపింది బియ్య పిండే కాబట్టి ఈ విధంగా చక్కగా ఆరిపోయాక జ్యూసీగా అయితే వస్తుంది, చిక్కబడిపోతుంది. నేను ఏ విధంగా చేశానో వీడియో కింద లింక్ పెట్టాను, తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. వినాయక చవితి రాబోతుంది కదా, ముందుగా స్వామివారికి నైవేద్యం, మా ఇంటి తొలి నైవేద్యం స్వామివారికి అయితే ఇదే పెడతామండి. తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాల తాలికలు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.